సూదికొండ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల సమక్షంలో సూదికొండ వెళ్లిన ఆయన టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దొంగే దొంగ అన్నట్లుగా కొందరు టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని సీదిరి విమర్శించారు. వారెన్నో ఎకరాల భూమిని కబ్జా చేసి వైసీపీ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ వర్గీయులే కంకర తవ్వి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను కంకర రాణిగా పేర్కొన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయ పేర్లతో పేదల ఇళ్లను కూల్చివేశారన్న ఆయన తక్షణమే పేదలకు ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత 5 ఏళ్ల కాలంగా పలాస నియోజకవర్గంలో వివాదాలకు కేరాఫ్ అయినటువంటి, ఆరోపణలకు కేరాఫ్ అయినటువంటి అనేకమైనటువంటి పరిణామాలకి కారణమైనటువంటి సూదికొండ దగ్గర ఉన్నాం మనం ఈరోజు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అంటే సూదికొండ, నెమలికొండ, 2 కొండల నడుమ విస్తరించినటువంటి పలాస కాశీబుగ్గ గతంలో గ్రామాలు, ఇప్పుడు పట్టణాలు అయినాయి. మరి అలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి సూదికొండ ఏ మాదిరి ఈరోజు బోడికొండ అయిపోయిందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇట్స్ నో మోర్ సూదికొండ, ఇట్ ఈస్ నో మోర్ సూదికొండ, ఇట్ ఈస్ బోడికొండ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. దీన్ని బోడికొండగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఇదే సూదికొండ కేవలం 3 నెలల కాలంలో ఈ మాదిరి రూపం కోల్పోయినట్టు చేసేస్తే మేము దాన్ని ఆపాం. మేము ఆపినందుకు తిరిగి మా మీదే బురద చల్లారు, సూదికొండ తవ్వేశారని. ఆ తవ్వినటువంటి వ్యక్తి ఏ పార్టీలో ఉన్నాడో కూడా మీకు అందరికీ తెలుసు. గతంలో మా పార్టీలో ఉండే వ్యక్తి తవ్వకాలను ఆపామని, ఊరికి మంచి చేద్దామని అనుకుంటే మమ్మల్ని వ్యతిరేకించి వేరే పార్టీలోకి వెళ్ళారు. వెళ్ళడమే కాకుండా మా మీద బురద చల్లారు, మా ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టేశారు అనుకొని చెప్పి. అంటే ఇప్పటికీ అదే మాట అంటా ఉన్నారు. ఎంత అన్యాయం అది! అంటే దీని తవ్వకాలను ఆపడం తప్ప, మేము అధికారంలో ఉన్నప్పుడు ఆపడం తప్ప, ఆ రోజు తవ్వేస్తున్నారు, బోడిగుండు కొట్టేస్తున్నారు. నాకేమో ఆవిడ అంది కొండల రాజు అని చెప్పి అన్నది నాకు. దీన్ని చూసి ఆయనేమో పార్టీలో చేర్పించుకొని ఈరోజు మళ్ళీ అక్రమంగా తవ్వుతూ ఎంత ఘోరంగా తయారు చేశారో కూడా మనందరం చూస్తూ ఉన్నాం. ఏమనంటే కంకర తవ్వడానికి అనుమతులు ఇచ్చాము అంటాడు ఎంఆర్ఓ, కలెక్టరు. నాకు అర్థం కాని విషయం, కలెక్టర్కు ఉన్న అధికారం ఏంటి, ఎంఆర్ఓకు ఉన్న అధికారం ఏంటి? నేను నిజమే మాట్లాడుతున్నాను. నేను కంకర్ పర్మిషన్ ఇవ్వడానికి, గ్రావెల్ క్వారీయింగ్ అనుమతి ఇవ్వడానికి కలెక్టర్కు ఉన్న అధికారం ఏంటి? వాట్ ఈస్ ద పవర్ హూ వాజ్ కన్ఫర్డ్? ఎంఆర్ఓ ఎవడు కమిట్ అవ్వడానికి నాకు అర్థం కాదు. మేమే పర్మిషన్లు ఇచ్చున్నాము అని చెప్పేసి స్థానిక ప్రజల అభీష్టం అక్కర్లేదా? అసలు లోకల్ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం అవసరం లేదా? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ గ్రావెల్ క్వారీయింగ్ అనుమతులు కావాలి అంటే విదిన్ ది మున్సిపాలిటీ లిమిట్స్లో చేయడానికి లేదు. మున్సిపాలిటీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మినిమం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదో ప్రత్యేకమైన పరిస్థితుల్లో విదిన్ 2 కిలోమీటర్స్ ఇవ్వడానికి అవకాశం, బట్ ఇట్ ఈస్ విదిన్ ది మున్సిపాలిటీ లిమిట్స్. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? మనం ఏదైనా ఒక అంశాన్ని మనం ప్రశ్నించామనుకోండి, పుసుక్కుమనుకొని ఎంఆర్ఓ వస్తాడు. అసలు ఎంఆర్ఓ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎంఆర్ఓకు ఉన్న అధికారం ఏంటి? గతంలో ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ప్రభుత్వం మీద ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు, ప్రభుత్వం మీద ఏమైనా వార్తలు వచ్చినప్పుడు దాన్ని ఖండించాలి అని చెప్పి కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. ఎంఆర్ఓ ఎందుకు వచ్చేస్తాడు మాట్లాడితే? ఎందుకు ఎంఆర్ఓ మాట్లాడుతూ వస్తున్నాడంటే, గతంలో ఇక్కడ ఆయనే ఎంఆర్ఓగా పనిచేశాడు. ఆయన ఇక్కడ ఎంఆర్ఓగా ఉన్నప్పుడే ఆన్లైన్ ప్రక్రియ మొదలైంది.
ఈ అడంగళ్ళు ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసే ప్రక్రియ ఆయన ఇక్కడ ఎంఆర్ఓగా ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు జరిగినటువంటి అక్రమాలకి ఇప్పుడు మనందరం కూడా బాధ్యులమైనాము, బాధ్యత వహించాల్సి వస్తుంది, ఇబ్బందులు పడుతున్నాం. ఆ రోజు ఆయన ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరిగినటువంటి ఆన్లైన్ ఎక్కించే క్రమంలో జరిగినటువంటి అక్రమాలు అవకతవకల వల్ల ఈరోజు పలాస కాసిబుగ్గ ప్రజలందరూ కూడా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, వహించాల్సి వస్తుంది. ఇది హెచ్చరిక అనుకుంటారో ఏమనుకుంటారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఇక్కడ కేంద్రీయ విద్యాలయం మంజూరైందని, కేంద్రీయ విద్యాలయం కోసం 10 ఎకరాల ల్యాండ్ కావాలి, ల్యాండ్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎన్క్రోచర్స్ అందరినీ కూడాను తీసేస్తాము అని చెప్పి ఇప్పుడు చూశారు మీరు. సూదికొండ పేదలు వీళ్ళు పాపం రూపాయి కూడబెట్టుకొని పునాదులు వేసుకొని చూసారు, గ్రేవ్ యార్డ్ లాగా తయారు చేశారు. ఇక్కడ ఓ శ్మశానం మాదిరి తయారు చేశారు. ఇదంతా కూడా రూపాయి కూడబెట్టుకొని అక్కడ ఎవడో అమ్మితే కొనుక్కొని మోసపోయామన్నది కూడా వాళ్ళకి తెలియదు. కొనుక్కున్నారు వాళ్ళు పాపం, ఎవరి దగ్గర ఒకడు అమ్మినాడు పెద్ద మనిషి, కొనుక్కొని పునాదులు వేసుకుంటే కనీసం నోటీస్ ఇవ్వకుండా వాటిని కూలగొట్టేశారు. ఈ ప్రభుత్వానికి పెద్దలంటే ఎంత ప్రేమ మనందరికీ తెలుసు. మొన్న ఒక కంపెనీ వాళ్ళకి ఎకరా 99 పైసలకేమో ల్యాండ్ ఇచ్చారు. ఎకరా 99 పైసలకి, వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నటువంటి కంపెనీలకి. పేదలకు 1 సెంటు భూమి వాళ్ళు ఆక్రమించుకున్నది కూడా కొనుక్కున్నదే. వాటిని మాత్రం కర్కశంగా ఎలాంటి ఆలోచన లేకుండా, ముందస్తు నోటీసు లేకుండా తోసేస్తారు. వాళ్ళ కన్నీళ్ళు కనీసం కనబడవు. ఇలాంటి కార్యక్రమం ఒకటి చేస్తున్నాడు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో. ఇదంతా మీరు ఒకసారి చూడాలి. మంగళగిరిలో వేడుకగా ఇళ్ల పట్టాల పంపిణీ ప్రతిష్టాత్మకంగా మన ఇల్లు మన లోకేష్ అన్నటువంటి కార్యక్రమం. మన ఇల్లు మన లోకేష్, వాళ్ళ ఇంట్లో భూములు తెచ్చి ఇచ్చేస్తున్నాడు ఆయన. ఆయన ఇంట్లో భూములు, వాళ్ళ నాన్నగారు సంపాదించినటువంటి భూముల్ని ఆయన అప్పనంగా మన ఇల్లు మన లోకేష్ అని చెప్పి పంచుతున్నాడు ఆయన. ఏంటంటే ఈ ప్రోగ్రాము దశాబ్దాల కాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి శాశ్వత హక్కు కల్పించేటటువంటి కార్యక్రమం. ఆయన నియోజకవర్గంలో ఆయన ఇళ్ల పట్టాలు ఇచ్చుకుంటా ఉన్నాడు ఆయన. మరేమి మా సూదికొండ ప్రజలు పేదలు కాదా? వాళ్ళేమి ఇక్కడ నివాసం ఉండడం లేదా? దశాబ్దాల కాలంగా పునాదులు వేసుకోలేదా? ఇల్లు కట్టుకోలేదా? గోడలు కట్టుకోలేదా? స్లాబ్లు వేసుకోలేదా? వాడికి పట్టాలు ఇవ్వాలా, వాళ్ళకి సహాయం చేయాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉండడం మన దురదృష్టకరం. ఏంటి ఆలోచనలు నాకు అర్థం కాదు. నారా లోకేష్కి ఒక ప్రభుత్వం అక్కడ మంగళగిరిలో, అక్కడ ఒక రూలు, పలాసలో ఇక్కడ ఒక రూలు. అక్కడేమో ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటేనేమో శాశ్వత హక్కు కల్పించి పట్టాలు ఇస్తారు. పలాస నియోజకవర్గంలో మాత్రం తన్ని తరిమేస్తారు. వాళ్ళేమి డబ్బులున్న వాళ్ళు ఎకరాలేమీ ఆక్రమించుకోలేదు. వాళ్ళకి అమ్మినటువంటి వాళ్ళు ఎకరాలు ఆక్రమించుకొని వాళ్ళకి అమ్మినారు. అది ఇక్కడ పాయింట్. వాళ్ళకి ఎవరైతే ఈ భూములు అమ్మారో వాళ్ళు ఎకరాలు ఆక్రమించుకొని వీళ్ళకి సెంటు 2 సెంట్లు చొప్పున అమ్మారు వెళ్ళి. ఇక్కడ ఆక్రమణదారేమో తెలుగుదేశం పార్టీ నాయకుడు, బాధితులేమో పేదలు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ సూదికొండని వైకాపా నాయకులు ఆక్రమించారు, సూదికొండని వైకాపా నాయకులు తవ్వేశారు. ఎవడు తవ్వాడండి ఇదంతా? ఎవడు తవ్వాడు? తవ్వుతుంటే ఆపాం మేము ఆ రోజు. ఈరోజు మీరు మళ్ళీ తవ్వి దాన్ని బోడిగుండ తయారు చేస్తూ ఉన్నారు, బోడికొండ మాదిరి తయారు చేస్తూ ఉన్నారు. ఎవడండి ఇక్కడ భూములన్నీ ఆక్రమించింది? ఎకరాలు ఆక్రమించుకొని ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల ఈరోజు పేదలు బాధపడాల్సి వస్తూ ఉంది. మీకు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇది ఒక చిన్న శాంపుల్ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మన కేంద్రీయ విద్యాలయం కోసం ఇక్కడ 10 ఎకరాల ల్యాండ్ మేము సేకరిస్తున్నాము. పలాసకి కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయింది అని చెప్తా ఉన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇదే మాట చెప్తున్నారు. మన ఎమ్మెల్యే
శిరీష్ గారు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. ఎక్కడ శాంక్షన్ అయింది కేంద్రీయ విద్యాలయం? నాకు అర్థం కాదు. వేర్ ఇస్ ద శాంక్షన్? మొన్నటి కేంద్ర కేబినెట్లో అంటే 25-26 సంవత్సరానికి మన రాష్ట్రానికి మొత్తం దేశవ్యాప్తంగా 85 కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చారు. 85 దేశవ్యాప్తంగా. మన రాష్ట్రానికి 8 కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చారు. 8 కేవీలు ఇచ్చారు మన రాష్ట్రానికి. ఆ 8 కేవీలు ఎక్కడెక్కడ ఇచ్చారో కూడా మీకు చెప్తున్నాను నేను. అనకాపల్లిలో ఒకటి, చిత్తూరులోని వలసపల్లి ఒకటి, సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం ఒకటి, గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె రొంపిచెర్ల దగ్గర 2, కృష్ణా జిల్లాలోని నందిగామ నూజివీడు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇందా చెప్పింది కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా, నంద్యాల జిల్లాలోని డోన్లో 8 కేవీలు మన రాష్ట్రానికి మంజూరయ్యాయి. ఎక్కడుంది పలాస కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ ఉన్నదా? ఇది కేవలం ఒక కట్టు కదా. మరి ఏంటి వాళ్ళకి ఏంటి అవసరం? కేంద్రీయ విద్యాలయం పేరిట ఇవన్నీ తీసేయడం వల్ల ఏంటి లాభం అంటే కంకర లాభం. కేంద్రీయ విద్యాలయం పేరు చెప్తే మనలాంటి చదువుకున్న వాళ్ళు మేధావులు ఎవడు కూడా నో చెప్పరు, వ్యతిరేకం చెప్పరు. ప్లేస్ ఎందుకంటే ఇక్కడ కంకర మీద ప్రేమ. కొండలరాజు అని నన్ను అంటారు. నేను కొండలరాజునో కాదు నాకు తెలియదు. ఏంటంటే ఏ కొండకి నాకు సంబంధం లేదు. ఏ రోజు కొండల్ని మంచి చేయడానికే చేసాం. ఈరోజు కంకర రాని మాదిరి తయారైంది మా ఎమ్మెల్యే. కంకర క్వీను. ఇది నాకు అర్థమైనటువంటి విషయం. కేవలం ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ అమ్ముకోవడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ మీద కమిషన్ కోసం మాత్రమే ఇక్కడ ఈ కొండని సూది కొండని బోడి కొండగా తయారు చేస్తూ ఉన్నారని, ఇక్కడ ఎలాంటి కేంద్రీయ విద్యాలయం మంజూరు కాలేదని. కేంద్రీయ విద్యాలయం మంజూరు అయితే 15 ఎకరాల ప్లేస్ కావాలా. అవుట్స్కట్స్లో బ్రహ్మాండమైన ప్లేసులు ఉన్నాయి. అవుట్స్కట్స్లో సూపర్ ప్లేసులు ఉన్నాయి.